ఇంట్లో ఏ వస్తువు పోయినా సరే పెద్ద బాధగా అనిపించదు. ఈవేళ కాకపోయినా రేపైనా సరే మనం బాగు చేయించుకుంటాం, కొనుక్కుంటాం అన్న ధీమా ఉంటుంది. ఇప్పుడు నా సెల్లులో చిన్న చేతిలోంచి అయితే జారిపోయి స్క్రాచ్ పడిందండి. దీనికి టచ్ పని చేయట్లేదని చెప్పి మళ్ళీ బాధ వచ్చేసింది. ఏం చేయనురా అనుకున్నాను. మళ్ళీ వచ్చి బాగు చేయించుకుని యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేసే వరకు కూడా నాకు మనశ్శాంతి అనేది ఉండదు. పిచ్చెక్కిపోతుంది. రోజు మొత్తంలో పలకరించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే మనకి ఈ సెల్ ఫోన్ ఒకటే. ఇలా అని నేను నిత్యం దీంతోటి ఉండను. నాకు ఒక పూట టైంపాస్ దీంతోటే అవుతూ ఉంటుంది. మిగతావి టెంపుల్‌కి వెళ్తూ ఉంటాను. ఆ వంటలు చేసుకునే పని దగ్గరే ఈ ఫోను పడిపోయిందన్నమాట. ఇదండి ఇంట్లో ఆడవాళ్ళకి ఏది లేకపోయినా సరే ఇలాంటి వాటిల మీద ఏదైనా పోతే మాత్రం పిచ్చెక్కిపోతుందండి నిజంగాను. అలా స్క్రీన్ అది వేయించుకున్నాను. హమ్మయ్య అనిపించింది. నేను మ్యాక్సిమం వస్తువులనేవి చాలా జాగ్రత్తగా వాడుతూ ఉంటాను. అయినా ఇలా వాడుతూ ఉన్న వాళ్ళకే ఇలాంటివి వస్తూ ఉంటాయన్నమాట. అస్తమాటికి ఫోన్ కూడా మార్చను. ఇదండి నా ఫోన్ స్టోరీ.